శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అని స్వామివారికి నమస్కారం చేసుకుని మనము మన పోతన భాగవతంలో 4వ స్కందంలో ఉన్నాం. ఇప్పుడు పృథుపాఖ్యానం చూసుకుంటూ వెళ్తూ ఉన్నాము. మన వేణుడికి అర్చి పృథువు అని ఇద్దరు ఆయన దేహంలో నుంచి బయటకు వచ్చారు. అర్చి ఎప్పుడు పృథువుకు అనపాయిగా అపాయం కాకుండా అంటే తొలగిపోకుండా ఎప్పుడు తోడుగా ఉంటుంది. ఎందుకు? జీవుడికి ఎప్పుడు జగత్ అనపాయిగానే ఉంటుంది. జీవభావం ఉన్నది అంటే జగత్తు ఉండి తీరాలి. కాబట్టి ఆ రెండు అట్లా కూడి ఉంటాయి. సరే, ఇప్పుడు కథాపరంగా ఆయనకు రాజ్య పట్టాభిషేకం చేశారు. మళ్ళీ ఆధ్యాత్మిక పరంగా రాజ్యాభిషేకం అంటే ఏమి? దేహం అన్న రాజ్యానికి రాజు దాన్ని నడిపించేవాడయ్యాడు. అయితే మళ్ళీ కథాపరంగా వందిమాగదులు స్తుతి చేస్తూ ఉంటే, వద్దు వద్దు, నాకేమున్నాయి మీరు పొగడవలసినవి, భగవంతుడున్నాడు, ఆయన్ని కీర్తించండి అని చెప్పాడు. ఆధ్యాత్మిక పరంగా జీవభావంతో ఉన్నవాడు ఎప్పుడైనా సరే నేను అల్పుణ్ణి, భగవంతుడు చాలా గొప్పవాడు అనే అనుకుంటూ ఉంటాడు. అయితే మన ఉపనిషత్తులు జీవుడు భగవంతుడు అని రెండు వేరు వేరు లేవు అని చెప్తూ ఉపదేశం చేస్తూ ఉంటుంది. అందుకని తత్వమసి అంటుంది. ఆ తత్వమసి అన్న ఉపదేశము మొత్తం పృథుపాఖ్యానం నిండా ఉంటుంది. ఇక్కడ వందిమాగదులు చెప్తూ ఉంటారు, తర్వాత భూమి చెప్తుంది, తర్వాత భగవంతుడు చెప్తాడు, తర్వాత సనత్ కుమారుడు చెప్తాడు. అందరూ అదే విషయం చెప్తూ ఉంటారు. దీన్నే మళ్ళీ మనము వ్యాస భాగవతంలో చదువుకుంటూ వస్తూ ఉన్నాము. వ్యాస భాగవతంలో బహుశః ఈ వారమో వచ్చే వారమో పృథుపాఖ్యానం పూర్తి కాగానే మళ్ళీ మనం ఫోకస్డ్గా ఎక్కడెక్కడైతే అది నువ్వే అని చెప్తూ ఉన్నారో దాన్ని అదే పద్ధతిగా కథను తీసి పక్కన పెట్టి తత్వం మాత్రం చదువుకుందాము. ఈలోగా మళ్ళీ ఇక్కడ కూడా చూసుకుంటూ వెళ్దాము. ఆ విధంగా మన వాళ్ళు మన పృథువును స్తుతిస్తుంటే ఆయన వద్దు వద్దు, భగవంతుణ్ణి స్తుతి చెయ్యండి, నాలో ఏమి గుణాలున్నాయి మీరు స్తుతించడానికి, ఒకవేళ ఉంటే ఉన్నప్పుడు చెయ్యొచ్చులే అని అన్నాడు. కానీ వాళ్ళు అక్కడే ఉన్న మునులతో, మళ్ళీ మునులంటే ఎవరు? కథాపరంగా మీసాలు గడ్డాలు వాటితో ఉండి తపస్సులు చేసుకుంటూ ఉన్నవాళ్ళు, ఆధ్యాత్మిక పరంగా మననంతో మౌనంలో మౌనాన్ని తెలుసుకున్న వాళ్ళు ఎవరున్నారో వాళ్ళు ఋషులు ఉపదేశిస్తారు. ఆ ఉపదేశాన్ని పుచ్చుకుని వీళ్ళు మన పృథువుతో మాట్లాడుతూ ఉన్నారు. చూస్తూ వెళ్దాము. వేనాంగ సంభవుడవు శ్రీనాథ కళాంసజుడవు చిరతర గుణ సమ్మానార్హుడవు అతర్కితమైన భవత్ మహిమ పొడగనన్ అలవియే మాకున్. వేణుడి యొక్క అంగము నుంచి సంభవించావు నువ్వు, విష్ణు కళ చేత ఉద్భవించావు, చిరతరమైన చిరకాలమైన గుణాలతో సమ్మానానికి అర్హుడివై ఉన్నావు నువ్వు. తర్కించడానికి వీలు లేని నీ యొక్క మహిమను పొగడము మాకు అలవియే, మాకు అంతటి శక్తి కలదా అని వెండియును ఇట్లనిరి. అయినను ఒక మార్గంబు కలదు నందింప, భవత్ ఘన చరితామృత పానంబున చేసియు మునుల వచనముల చేసి తగన్ శ్లాఘ్యంబులైన భవదీయ చరిత్రంబుల స్తుతించదము అని ఇట్లనిది. అని వాళ్ళేమన్నారంటే వెండియున్ మళ్ళీ ఇట్లనిది ఈ విధంగా అంటూ ఉన్నారు పృథువుతో. ఒక మార్గమున్నది నిన్ను స్తుతించడం కోసము, కలదు నందింపన్ స్తుతింపన్, భవత్ ఘన చరితామృత పానంబునం చేసియు నీ యొక్క ఘనమైన చారిత్రము అన్న అమృతపానాన్ని చేసి, రెండు మునుల వచనముల చేసి,
ఒక్కటి నీ ఘన చరిత్ర గురించి తెలిసి, 2 మునుల మాటలు విని. ఈ విధంగా 2 విధాలుగా ఏవి? మునుల వచనాలను వినడము. మళ్ళీ ఆధ్యాత్మికంగా చూద్దాము. మునుల వచనములను వినడము అంటే ఋషులు చెప్పిన మాటలు, ఋషి వాక్కులు, వేదవాక్కులు శ్రవణం చెయ్యడము. కాబట్టి ముని వచనములను చేసి అంటే శ్రవణం చేత, నీ ఘన చరితామృత పానంబునం చేసి, నీ చారిత్రాన్ని ఆలోచన చేసి మననము. కాబట్టి శ్రవణంతో, మననంతో మేం తెలుసుకున్న విషయాలను చెప్తూ ఉన్నాము అని చెప్తున్నారు. శ్లాఘ్యంబులైన శ్లాఘించవలసిన భవదీయ నీ యొక్క చరిత్రంబులను స్తుతి చేస్తూ ఉన్నాము విను అని చెప్తున్నారు. ఇక్కడ నేను అక్కడక్కడ నా మనసు అటు తిరిగినప్పుడల్లా ఆధ్యాత్మికంగా చెప్తాను, లేకపోతే కథగా చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. కథగా చెప్పడం చాలా కష్టము. నా కథే కనిపించదు అక్కడ. కథ అన్న పాత్రలో పెట్టి ఆత్మతత్వాన్ని ఉపదేశం చేస్తూ ఉంటే ఆ పదార్థం మాత్రమే కనిపిస్తూ ఉంటుంది నాకు. నేను అదే చెప్తూ ఉంటాను. కానీ ప్రయత్నం చేస్తాను కథగా కూడా చెప్పడానికి. లేకపోయినా గూడా మనం పూర్తిగా తత్వతః అసలు ఇక్కడ చెప్తూ ఉన్న తత్వమసిని వ్యాసుల వారి మూలంలో ఉన్నదాన్ని ఉన్నట్టు మళ్ళీ చూస్తాము ఎట్లయినా గూడా. ఈ వైన్యుడు అఖిల లోకావళి ధర్మానువర్తనములను ఎప్పుడూ వరలంజేసి ఘన ధర్మ మార్గ వర్తనులలో ధన్యుడై ధర్మసేతువు ప్రీతి తగిలి ప్రోచున్ ధర్మశాస్త్రవులను దండించును అష్ట దిక్పాలక మూర్తి సంకలితుడగుచు అయ్య ఈ కాలంబులందు భాషణ దానముల ప్రజారంజనముల తనర్చును సవన సదృష్టి కరుణాది సక్తుడగుటన్ ఉభయ లోకంబులకు ప్రీతి నొదవజేయు న్యాయ మార్గమునను భూజనాళి ధనము పుచ్చుకొనును ఇచ్చును సూర్యుడు బోలే ఇతడు. ఈయన ధర్మాన్ని ఎట్లా సంస్థాపన చేస్తాడు? ఈ వైన్యుడు అఖిల లోకావళిలో, లోకాలన్నింటిలో ధర్మానువర్తనములను, ఎవరైతే ధర్మాన్ని అనువర్తించి అనుష్ఠానం చేస్తూ ఉన్నాడో అటువంటి వాళ్ళందరినీ కాపాడుతూ వాళ్ళ ధర్మాలను వాళ్ళు అనుష్ఠానం చేసుకోవడానికి అవకాశాలను ఇస్తూ ఆ ధర్మ అనువర్తనములను, ధర్మ మార్గాలను ఎప్పుడూ వరల చేస్తూ ఉంటాడు. వాటిని ప్రవర్తింపచేస్తూ ఉంటాడు. ఘనమైన ధర్మ మార్గంలో ప్రవర్తిస్తున్న వాళ్ళలో ధన్యుడై ఉంటాడు. ధర్మసేతువును ప్రీతిగా తగిలి ప్రోస్తూ పాలిస్తూ ఉంటాడు. ధర్మానికి శత్రువులెవరున్నారో వాళ్ళందరినీ దండిస్తూ ఉంటాడు. ధర్మానికి శత్రువులను, అధర్మాన్ని దండిస్తుంటాడు, శిక్షిస్తుంటాడు. ధర్మాన్ని ఆచరిస్తున్న వాళ్ళు శిష్టులెవరున్నారో వాళ్లను రక్షిస్తుంటాడు. ఈ విధంగా ధర్మ సేతువుని కాపాడుతూ ఉంటాడు. అష్టదిక్పాలక మూర్తి సంకలితుడగుచో ఏ ఏ కాలాల్లో ఏ ఏ కర్మలు చెయ్యాలో చేయించాలో అటువంటి సమయాల్లో ఆయా రూపాలను ధరించి ఆయన అయ్య ఈ కాలంబులందు తన భాషణములతో, చక్కటి మాటలతో, దానములతో, చేతలతో ప్రజారంజనములను తనర్చు. ప్రజారంజకంగా తన మాటలతో, చేతలతో ప్రజానురంజకంగా పాలన చేస్తూ ఉన్నాడు. సవనములు, యజ్ఞములు చేస్తూ ఉన్నాడు కాబట్టి దేవతలు సంతోషించి చక్కగా వర్షాలు కురిపిస్తూ ఉన్నారు. ఆ విధంగా ఆయన సద్వృష్టి అయి ఉన్నాడు. అదే విధంగా ఆయన కరుణ మొదలైన ఏ ఏ దైవీ గుణాలున్నాయో వాటి యందు ఆసక్తి కలిగి వాటిని తగులుకుని ఉన్నాడు. కాబట్టి ఉభయ లోకంబులకు ఇహ పరాలకన్నింటికీ ప్రీతిని ఒదవచేయు చక్కగా పెంపొందేలాగా చేస్తూ ఉన్నాడు. న్యాయ మార్గంలో ఆయన రాజ్యపాలన చేస్తూ ప్రజల దగ్గర నుంచి ధనాన్ని, పన్నులను ధర్మంగా, న్యాయంగా పుచ్చుకుంటూ ఉన్నాడు. వాళ్లకు కావలసినవి ఆయా కాలాల్లో ధర్మంగా, న్యాయంగా అందేలాగా చేస్తూ ఇస్తూ ఉన్నాడు. ఈ విధంగా సూర్యుడిలాగా, సూర్యుడు భూమిపైన ఉన్న నీళ్లను పుచ్చుకుని మళ్ళీ మేఘాలుగా తయారు చేసి వర్షాలుగా కురిపిస్తున్నట్టు ప్రజల నుంచి పుచ్చుకున్న పన్నులను మళ్ళీ ఆయన
ప్రజోపకరమైన రకరకాల ప్రణాళికల ద్వారా మళ్ళీ వాళ్లకు చెందే విధంగా చూస్తూ ఉన్నాడు. ఆ విధంగా ఉన్నాడు ఇతడు. మరియును సర్వభూతములకు సముడును పర్యతిక్రమమున లోకాపరాధములను అతి శాంతి సంయుక్తుడై సహించుచు ఆర్తులగు వారి ఎడ కృపాయత్తుడగుచు నరరూపధారియౌ హరిమూర్తిగావున ఇంద్రుడు వర్షించి ఎల్ల ప్రజల రక్షించుగతి తానున్ రక్షించున్ అమృతాంశు సన్నిభ వదనాబ్జ సస్మిత అనురాగ మిళిత అవలోకన రాజింజేసి సకల జనులకు సంప్రీతి సంభవింపంజేయు సంతతమును గూఢ చిత్తుడగుచు శత్రువరులకు అసాధ్యుడై సంచరించు. సర్వభూతాలకు సముడై ఉంటాడు. ఎవ్వరి పట్ల ఆయన అధికంగా ప్రేమ గాని ద్వేషం గాని చూపడు. అందరి పట్ల సముడై ఉన్నాడు. పరిపరి విధాలుగా అంతటా అతిక్రమించి ధర్మాన్ని అతిక్రమించి లోకానికి అపరాధం చేస్తూ ఉన్న వాళ్ళని కూడా చూసి దయతో అతి శాంతిగానే చేయవలసినవి చేస్తూ ఉంటాడు. లోకాలకు ప్రజలకు అపకారం చేస్తూ ఉన్న వాళ్ళ పట్ల మహాకోపంతో దండించడం అట్లాంటివన్నీ లేవు. అప్పుడు కూడా ఆయన శాంతిగా చేయవలసినది చేస్తూ ఉంటాడు. అన్నీ సహిస్తూ ఉంటాడు. ఆర్తుల పట్ల ఆయన కృపాయత్తుడై ఉంటాడు. నరరూపాన్ని ధరించిన హరిమూర్తి అయి ఉన్నాడు ఆయన. ఇంద్రుడిలాగా ప్రజలందరికీ కావలసినవన్నీ అందేలా చేస్తూ రక్షిస్తూ ఉంటాడు. అమృతాంశుడు చంద్రుడిలాగా ఆయన చల్లటి ముఖముతో, చల్లటి మాటలతో, చక్కటి నవ్వుతో, అనురాగంతో కూడిన చూపులతో ప్రజలను రంజింపచేస్తూ ఉన్నాడు. కాబట్టి ఆయన రాజై ఉన్నాడు. సకల ప్రజలకు సంప్రీతిని కలిగిస్తూ ఉన్నాడు. ఎల్లప్పుడూ ఆయన మనసులో ఏమున్నదో బయటపడనివ్వకుండా గూఢచిత్తుడై ఉన్నాడు. శత్రువులకు అసాధ్యుడై వాళ్ళు ఈయనని సాధించడం కష్టం. అంతటి నిగూఢమైన ఆలోచనలను జాగ్రత్త పరుచుకుంటూ తనను రక్షించుకుంటూ తన వాళ్లను రక్షిస్తూ ఉన్నాడు అని వెండియు ప్రవేశ నిర్గమ శూన్య మార్గ నిరూఢ కార్యుడు అపరిమిత మహత్తత్వాది గుణగణైక ధాముడు సముద్రుని భంగి గంభీర చిత్తుడు సుగుప్త విత్తుడు వరుణుడున్ బోలే సమృతాత్ముడు శాత్రవ అసహ్య ప్రతాపయుక్తుడు దురాసదుడు సమీపవర్తి అయ్యును దూరస్తుని భంగి వర్తించుచు వేనారణి జనిత హుతాసనుడుగావున హుతాసను చందంబున అన్యదుస్పర్శనుడు అయి చారుల వలన సకల ప్రాణి బాహ్యాభ్యంతర కర్మంబులు తెలియచు దేహదారులకు ఆత్మభూతుడై సూత్రాత్మకుడై వాయువు భంగి వర్తించుచు ఆత్మస్థుతి నిందల వలన ఉదాసీనుండగుచు ధర్మపదంబున వర్తించుచు ఆత్మీయ సుహృద్బంధువుల వలన తప్పు కలిగినను దండించుచు ఆత్మ శత్రువులనైనా అదంజుల దండింపక ధర్మ మార్గగతుండగుచు తన ఆజ్ఞాచక్రంబు అప్రతిహతంబగుచు మానసాచల పర్యంతంబు వర్తింప సూర్యుడు నిజ కిరణంబుల చేత ఎంత పర్యంతంబు భూమిని ప్రకాశింపజేయునో అంత పర్యంతంబు నిజగుణంబుల చేత లోకంబుల రంజిల్లంజేయునో. ఆయన ఎట్లా ఉన్నాడు అంటే వెండియు మళ్ళీ ప్రవేశ నిర్గమ శూన్య మార్గ నిగూఢ కార్యుడు. ఆయన మనసులోకి వచ్చే ఆలోచనలు, ఆయన మనసులో చేసుకుంటున్న ఆలోచనలు బయట నుంచి లోపలికి వచ్చేవి, లోపల నుంచి బయటికి వెళ్ళేవి ఏవైనా సరే నిగూఢంగా ఉంటాయి. ఆయన చేస్తున్న కర్మలు కూడా ఏమి ఎప్పుడు ఎట్లా చేస్తున్నాడని జాగ్రత్తగా ఎవరికి ఎంత అవసరమో నీడ్ టు నో బేసిస్లో మాత్రమే తెలిసే విధంగా చేస్తూ ఉన్నాడు. అపరిమితమైన మహత్తత్వాది గుణాలతో కూడి ఉన్నాడు. ఏకధాముడై ఉన్నాడు. సముద్రుడిలాగా గంభీరంగా ఉంటుంది ఆయన మనసు. చక్కగా ఆయనకున్న విత్తాలను, ధనాలను, కోశాగారాన్ని, వాటిని ఆయుధాగారాన్ని, వాటన్నింటినీ కాపాడుకుంటూ ఉంటాడు. వరుణుడిలాగా
ఆయన మనసులో ఏమున్నదో ఎవ్వరికీ తెలీదు. వర్ణుడు ఏ విధంగా సముద్రంలో మొత్తం అన్నింట్లో రత్నాలను, ముత్యాలను, పగడాలను వాటన్నింటిని రకరకాల విశేషమైన వస్తువులను దాచుకుని గూడా బయటపడకుండా ఎట్లా ఉంటాడో ఆయన అట్లా అంత జాగ్రత్తగా మనసులోని ఆలోచనలను బయటబెట్టకుండా ఉంటాడు. శత్రువులకు అసహ్య ప్రతాపయుక్తుడు. అసహ్యం అంటే సహించలేరు, తట్టుకోలేరు శత్రువులు. అటువంటి ప్రతాపంతో ఉంటాడు. దురాసదుడు. ఎవరు పడితే వాళ్ళు ఆయన దగ్గరికి చేరడం అన్నది కుదరదు. సమీపవర్తి అయ్యును దూరస్తుని భంగి. ఆయన అత్యంత సమీపంగా ఉన్నట్టుగానే ఉంటాడు. కానీ మాత్రం అంత దూరంగా ఉంటాడు. వేణుడు అన్న అరణి నుంచి పుట్టిన అగ్ని లాంటి వాడిన. అందుకని అగ్నిలాగానే అన్యులకు దుస్పర్శనుడు. ఎవ్వరు ఆయన్ని తాకలేరు. చారుల వలన సకల ప్రాణి బాహ్యాభ్యంతర కర్మంబులు తెలియచు తన చారులెవరున్నారో వాళ్ళతో, ఆ గూఢచారులతో సమాచారాలను ఎప్పటికప్పుడు బయట లోపల జరుగుతున్నవన్నీ తెలుసుకుంటూ ఉంటాడు. దేహదారులకు, దేహాన్ని ధరించిన వాళ్లకు ఆత్మభూతుడై ఉన్నాడు. ఇవన్నీ ఆత్మభూతుడై ఉన్నాడు అంటేనే తెలుస్తూ ఉన్నది. అంతటా ఉంటాడు, దగ్గరే ఉంటాడు, కానీ దూరంగా ఉంటాడు. ఇటువంటివన్నీ కూడా స్పెసిఫిక్‌గా ఆత్మ లక్షణాలే చెప్తూ ఉన్నారు కాబట్టి ఇక్కడ తత్వమసి అనే బోధిస్తున్నారు. అది మర్చిపోకుండా ఆ ఆలోచనను, ఆ ప్రత్యయాన్ని వదిలిపెట్టకుండానే ఇదంతా తెలుసుకుంటూ ఉండాలి మనము. ఆయన దేహధారుల్లో ఆత్మగా ఉంటూ సూత్రాత్మకంగా ఉన్న గాలిలాగా, ప్రాణవాయువుల్లాగా వర్తిస్తూ ఉన్నాడు. ఆయనను ఎవరైనా స్తుతి చేస్తే, లేదా ఆయన్నెవరైనా నిందిస్తే, రెండింటి పట్ల ఆయన ఉదాసీనంగా ఉంటూ ఉంటాడు. ధర్మపథంలోనే ప్రవర్తిస్తూ ఉంటాడు. ధర్మ మార్గంలోనే వర్తిస్తూ ఉంటాడు. తన సుహృద్ బంధువులు ఒకవేళ తనకు సుహృత్తులు, తన బంధువులు ఏమైనా తప్పులు చేస్తే తప్పకుండా తగిన దండన విధిస్తాడు. తనకెవరైనా శత్రువులై ఉంటే వాళ్ళు దండార్హులు కారు పాపం, తప్పేమీ చెయ్యకపోయినా గూడా దండించడాలు అటువంటివన్నీ చెయ్యడు. శత్రువులనైనా సరే వాళ్ళు తప్పు చేయకపోతే దండించడం అన్నది లేదు. తన బంధువులు, మిత్రులైనా సరే తప్పు చేస్తే దండింపకుండా వదిలేది లేదు. ఆ విధంగా ధర్మ మార్గంలోనే ఉన్నాడాయనెప్పుడు. తన ఆజ్ఞాచక్రం ఎంతవరకున్నది అంటే అప్రతిహతం, దానికి ఎదురు లేదు. మానస పర్వతం వరకు వ్యాపించి ఉన్నది. సూర్యుడి కిరణాలు ఎంత దూరం వ్యాపిస్తాయో అంత దూరం భూమిని ప్రకాశింపచేస్తూ ఉన్నాడు. తన యొక్క నిజ గుణాలన్న కిరణాలతో లోకాలను రంజింపచేస్తూ ఉన్నాడు. ప్రకృతి రంజకంబులైన గుణంబుల చేత దృఢవ్రతుడు, సత్యసంధుడు, బ్రహ్మణ్యుడు, సర్వభూత శరణ్యుడు, వృద్ధ సేవకుడు, మానప్రదుడు, దీనవత్సలుడు, పరవనిత మాతృభావనుడు, తన పత్నిని అర్ధ శరీరంబుగా తలంచువాడు అగుచో. ఆయన ప్రజారంజకంగా పాలిస్తూ ఉన్నాడు. దృఢమైన వ్రతానుష్ఠానం చేస్తూ ఉన్నాడు. ధర్మాన్ని వ్రతంగా ఆచరిస్తూ ఉన్నాడు. సత్యాన్ని అంటిపెట్టుకుని ఉన్నాడు. బ్రహ్మ మార్గంలో ఉన్న వాళ్ళకు ఆశ్రయమై ఉన్నాడు. సర్వభూతాలకు శరణ్యుడై ఉన్నాడు. వృద్ధులను సేవిస్తూ ఉంటాడు. వాళ్ళు చెప్పిన మాటలను గ్రహిస్తూ ఉంటాడు. మాన మర్యాదలు తప్పకుండా పాటిస్తూ ఉంటాడు. దీనుల పట్ల వాత్సల్య భావనతో ఉంటాడు. ఇతరులను, ఇతర స్త్రీలను తన మాతృ మూర్తిగానే భావిస్తూ ఉంటాడు. తన భార్యను తన దేహంలో అర్ధ భాగంగా భావిస్తూ ఉంటాడు. ఆ విధంగా అగుచున్ ప్రజల ఎడ తండ్రి వలె ప్రీతి చేయుచు రక్షించుచుండు. ప్రజలకు తండ్రిలాగా ప్రేమగా వాళ్లను పాలిస్తూ ఉన్నాడు. మరియును తలపోయన్ బ్రహ్మ విద్యానిష్ట జనములకు అనయంబు కింకరుండునైనవాడు, అఖిల శరీరగుడు, ఆప్త సుహృజ్జనతా ఆనందకరుడు, అనన్ అలరారువాడు, సంసార ఘన కర్మ సంగహీనులయందు సంగ సంప్రీతుడు అయి సరుగువాడు, దుర్మార్గ మనుజ సందోహంబునకు ఉగ్ర దండధరుడు అనన్ తనరువాడు, ప్రకృతి పురుష కావేశుడై పరగువాడు,
భగవత్ అవతారయుక్తుడై నెగడువాడు అగుచు వర్తించు సమ్మోదమతిశయిల్లన్ చారుతరమూర్తియి రాజచక్రవర్తి. తలపోయన్ ఆలోచించి చూస్తే బ్రహ్మనిష్టలో ఉన్న వాళ్లకు కింకరుడై కిం కరోమి ఏమి చెయ్యనండి అని వాళ్ళు ఏమి కావాలంటే వాళ్లకు అవి సమకూర్చి పెడుతూ ఉంటాడు. సకల శరీరులకు ఆప్తరూపుడై ఉన్నాడు. సుహృజ్జనులకు ఆప్తుడు పొందబడేవాడై ఉన్నాడు. ఆనందాన్ని కలిగించేవాడు. ఆ విధంగా అలరారుతూ ఉన్నాడు. సంసారమన్న ఘనమైన కర్మలతో సాంగత్యము లేని ఏ ప్రజలున్నారో వాళ్లతో కూడి ఉండాలంటే చాలా ఇష్టపడేవాడు. సంసారానికి కర్మబంధాలకు దూరంగా ఉండే వాళ్లకు దగ్గరై ఉండాలని కోరుకుంటూ ఉండేవాడు. దుర్మార్గము అంటే సంసార మార్గంలో ఉన్న మనుషుల సందోహము వాటన్నింటికీ దూరంగా ఉండి ఉగ్రమైన దండధరుడు. సంసారంలో ఉన్నవాళ్ళు కోరికలతో ఉంటారు, వాళ్ళు కోపాలతో ఉంటారు, మంచో చెడో చేస్తూ ఉంటారు, ధర్మాధర్మాలు అనుకుంటూ వాళ్ళు విచక్షణ జ్ఞానం లేకుండా ప్రవర్తిస్తూ ఉన్న సమయంలో అవసరమైతే దండాన్ని ధరించి శిక్షణ ఇస్తూ ఉంటాడు. ఆ విధంగా తనరువాడు ప్రవర్తిస్తూ ఉన్నవాడు. ప్రకృతి పురుష స్వరూపమై ఆవేశుడై ఉన్నవాడు పరగువాడు. భగవత్ అవతారమై ఉన్నవాడు ఆ విధంగా నెగడువాడు. అగుచు వర్తిస్తూ ఉన్న మన పృథు చక్రవర్తి సమ్మోదమతిశయిల్లన్ అందరికీ ముదాన్ని కలిగిస్తూ చారుతరమూర్తి చక్కటి అవతారాన్ని ధరించి ఉన్నాడు మన పృథువు. మరియున్ ప్రియదీసుండు కూటస్థుడు పరమాత్మయు బ్రహ్మకళారూపుడు అగువాడునునై ఉదయించెన్గావున ఇతని యందు అవిద్యారచితంపైన భేదంబు నిరర్ధకంబగును అని పెద్దలగువారలు చూతురు. మరియును కాక ప్రియదీసుడు ముల్లోకాలకు, మూడు కాలాలకు, మూడు అవస్థలకు వాటన్నింటికీ అధీసుడై ఉన్నాడు. కూటస్థుడై ఉన్నాడు. పరమాత్మ బ్రహ్మకళారూపుడో. ఇవన్నీ మళ్ళీ ఆత్మస్వరూపము యొక్క లక్షణాలు. ఆ విధంగా ఉన్నాడు. ఈయన ఉదయించాడు. కావున ఇతని యందు అవిద్యారచితమైన భేదంబు, భేదం లేదు, తత్వమసి, నేను వేరు భగవంతుడు వేరు అన్న భేదము, నేను వేరు జగత్తు వేరన్న భేదము, రెండవది ద్వితీయం ఉన్నది అన్న ఆలోచన ఎందుకు కలుగుతుంది? అద్వితీయమైన తత్వంలో ద్వితీయం ఎందుకు అనిపిస్తుంది అంటే అది అవిద్యారచితమైన విషయమే కానీ యథార్థంగా అందులో భేదం లేదు. ఉండడం అన్నది నిరర్థకం, అర్థం లేదు, అది పరమార్థం కాదు అని పెద్దలగు వారు తెలుసుకుంటూ ఉంటారు. మరియును అసలు ఈ మొత్తము ఆత్మతత్వమే. ఉదయాద్రి పర్యంతము ఉర్వీతలంబు ఏక వీరుడై రక్షించి వెలయున్ ఈతడు ఒకనాడు విజయ యాత్రోత్సవంబు ఏపార సన్నద్ధుడై మణిస్యందనంబు నెక్కి చాపంబు బూని దిక్కుల సూర్యుని పగిదిన్ శత్రుభూపాల తమము విరియింతును అని చాలా వెలుగొందుచును ధరాచక్ర ప్రదక్షిణ శాలియగుచో తిరుగునెడన్ సర్వ దిక్పాల వర సమేత పార్థివోత్తమ నికరము ఉపాయనంబులిచ్చి తను చక్రపాణిని ఎనయున్ ఆది ధరణి విభుడని నుతియించి తలతురు ఎదలన్. ఉదయాద్రి పర్యంతము ఉర్వీతలం భూతలమంతా ఏక వీరుడై రక్షిస్తూ ఉన్నాడు ఇతడు. ఒకరోజు ఏం చేశాడంటే విజయ యాత్రోత్సవము జైత్ర యాత్రకు బయలుదేరాడు. ఏపార సన్నద్ధుడై బయలుదేరాడు. ఒక మణిమయమైన స్యందనము రథాన్ని ఎక్కి చాపంబు బూని ధనస్సుని పుచ్చుకుని దిక్కులలో సూర్యుడిలాగా ఆయన శత్రు భూపాల తమము సూర్యోదయమైతే ఏ విధంగా చీకట్లు తొలగిపోతాయో అట్లా ఈయన సూర్యుడిలాగా అన్ని దిక్కుల్లో శత్రువులన్న చీకట్లను
తొలగిస్తూ మనలో ఉన్న శత్రువులేమి కామము, క్రోధము, లోభితనము, భయము, అజ్ఞానము మొదలైన చీకట్లు వాటిని విధియింతును, తొలగింపచేస్తాను అని చాలా వెలుగొందుచును గొప్ప ప్రకాశంతో ధరాచక్ర ప్రదక్షిణశాలియగుచు ఆ భూచక్రమంతా తిరుగుతూ తిరుగునెడన్ సర్వ దిక్పాలవర సమేత పార్థివోత్తమ నికరము సర్వ దిక్కులను పాలించే దిక్పాలకులతో పాటు భూమి మీద ఉన్న రాజులతో పాటు ఆ నికరము సమూహం అంతా కూడా ఆయనకు ఉపాయనాలు తెచ్చి ఇస్తూ కానుకలు తెచ్చి ఇస్తూ ఉంటే తనను చక్రపాణి అని పిలుస్తూ ఉంటే ఆయన ఆది ధరణి విభుడు ఆది రాజయి ఉన్నాడు. అందరూ ఆయనని మనసుల్లో వాళ్ళ హృదయాల్లో ఆది రాజుగా తలుస్తూ ఉండగా ఈ నృపతి ధరాచక్రము ధేనువుగా చేసి పిదుకున్ ధృతిని అఖిల పదార్థానీకము విభుదులు సమ్మానింపగ ప్రజకు జీవన ప్రదుడగుచున్. ఈ రాజు ఈ భూచక్రాన్ని ఆవుగా చేసి ధృతితో అఖిల పదార్థాలను పితుకుతాడు. ఒకానొక సమయంలో విభూతులు జ్ఞానులు దేవతలు అందరూ కలిసి వాళ్ళు సమ్మానింపగా ప్రజలకు ఆయన జీవనప్రదుడై ప్రజలు జీవించడానికి జీవికను బ్రతుకు తెరువును చూపించేవాడై అగుచూ ఉంటాడు. అమరవరేణ్యుబోలి అనయంబు ఇతడు గోత్ర భేదనత్వమున చలంగు తాను అజగవ ప్రదరాసన సింజినీ నినాదమున విరోధి భూపతుల తల్లడమంద అసహ్య సింహ విక్రమమున సంచరించును అని కౌతుకముప్పగ పల్కి వెండియున్. అమరవరేణ్యుబోలిన్ దేవతలాగా అనయము ఎల్లప్పుడు ఈయన గోత్రభేదనత్వమున చలంగున్. భేదాలుంటే ఎక్కడెక్కడ భేదాలున్నాయో వాటిని తొలగిస్తూ ఉంటాడు. అజగవ ప్రదరాసనం అంటే బాణాసనము అంటే ధనస్సు. దానికి జ అంటే నారి తొడిగి లాగితే అది చేసే ధ్వనులు. ఆ నినాదాలతో విరోధి భూపతులు శత్రు రాజుల యొక్క మనసులన్నీ తల్లడ పడిపోతూ ఉండగా అసహ్యము తట్టుకోవడానికి వీల్లేని సింహం లాంటి పరాక్రమంతో ఆయన తిరుగుతూ ఉంటాడు అని ఎంతో కౌతుకంతో ఉత్సాహంతో వాళ్ళు ఈ విధంగా పల్కి చెప్పి వెండియున్ ఇంకా ఇట్లనిరి. సకల జగన్నుతుడు ఇతడు చారు యశోనిధి అశ్వమేధముల్ ప్రకటముగా శతంబు తగన్ పావనమైన సరస్వతీ తటి నికట ధరిత్రిన్ చేయుతరి నేర్పున అంతిమ యాగమందు కొండొక మఖ సాధనాశ్వమును జంబ విరోధి హరించునుద్ధతిన్. సకల జగన్నుతుడు ఇతడు అందరూ ఆయన్ని గొప్పగా పొగుడుతూ ఉండగా చారు యశోనిధి గొప్ప యశోనిధి అయి ఉంటాడు. ఆయన అశ్వమేధముల్ ప్రకటముగా శతంబు తగ పావనమైన సరస్వతీ తటి నికట ధరిత్రిన్ చేయుతరిన్. పావనమైన పవిత్రమైన సరస్వతీ నది తీరంలో ఒక ప్రాంతంలో ప్రకటంగా ఆయన గొప్పగా 100 అశ్వమేధ యాగాలు చేయడానికి పూనుకున్నాడు ఒకానొక సమయంలో. ఆ నేర్పునన్ అప్పుడు అట్లా చేస్తూ వెళ్తూ ఉంటే అంతిమ యాగంబునందు ఇంక చివరి యజ్ఞంలో కొండొక మఖ సాధన అశ్వమును ఆ యాగాశ్వాన్ని కొండొక అంటే ఒకానొక యాగాశ్వాన్ని జంభ విరోధి మన ఇంద్రుడు గారు హరించును ఉద్ధతితో దాన్ని అపహరిస్తాడు. ఒకనాడు నిజమందిర ఉపాంత వనముకు జని అందు సద్గుణశాలి అయిన ఘనుని సనత్కుమారునిగాంచి అమ్మునివరు బ్రహ్మతనయుగా నెరిగి భక్తిన్ పూజించి విజ్ఞానమును పొందును. అచ్చట బ్రహ్మవేత్తలు ముని ప్రవరుల వలన మానిత లబ్ధ విజ్ఞానులై వర్తింతురు. ఇమ్మహారాజు మహీతలంబునందు
విస్తృత విక్రముడగుచు మిగులన్ తన కథావళి భూప్రజాతతి నుతింప అక్కడక్కడ వినుచు శౌర్యమున అఖిల దిక్కులను గెలిచి వర్తించు ధీరయసుడు. ఒకనాడు ఇంకొకసారి ఆయన ఏం చేస్తాడంటే, తన మందిరంలో ఉపవనానికి వెళ్ళి, తన అంతఃపురంలో ఉన్న ఉపవనానికి, ఉద్యానవనానికి వెళ్తాడు. అక్కడ సద్గుణశాలి అయిన, సద్గుణాలతో కూడి ఉన్న ఘనుడు సనత్కుమారుడు కనిపిస్తే, ఆయన్ని చూసి ఆ మునివరు దగ్గర నుంచి బ్రహ్మతనయుగా నెరిగి ఆ ముని, తన ఉద్యానవనానికి వచ్చిన ఆ ముని బ్రహ్మమానస పుత్రుడని తెలుసుకుని భక్తితో ఆయన్ని పూజించి విజ్ఞానమును పొందును, ఆత్మజ్ఞానాన్ని పొందుతాడు. అచ్చట ఎక్కడ ఇదంతా జరిగింది అంటే, బ్రహ్మవేత్తలు ముని ప్రవరులో మానిత లబ్ధ విజ్ఞానులై, వాళ్ళు ఆత్మజ్ఞానాన్ని పొందిన వాళ్ళై ప్రవర్తిస్తూ ఉంటారో అక్కడ ఈయన కూడా మన సనత్కుమారుడి నుంచి ఆత్మజ్ఞానాన్ని పొందుతాడు. ఈ మహారాజు ఆ విధంగా మహీతలాన్ని విస్తృత విక్రముడు అవుతూ మెలుగుతూ ఉంటాడు ఈ భూమి మీద. ఆ విధంగా ఘనకీర్తి సాధిస్తూ సంచరించి ఆ తర్వాత తన కథావళిని భూప్రజాతతి నుతింప, తన కథలను ప్రజలందరూ గొప్పగా స్తుతిస్తూ ఉండగా అక్కడక్కడ వాటిని వింటూ శౌర్యమునన్, గొప్ప పరాక్రమంతో, ఆయన శూరత్వంతో అఖిల దిక్కులను గెల్చి వర్తించును మన ధీరయసుడు. ఇంతకీ ఎన్ని చేస్తాడు? ఒకానొక రోజు ఏం చేశాడంటే, ఒకానొక సమయంలో ఏం చేశాడంటే, ఒకానొక నాడు ఏం చేశాడంటే అని మనం 3 చెప్పుకున్నాము. ఒక్కటి, ఆయన ఒకానొక సమయంలో తన రథాన్ని ఎక్కి బయలుదేరుతాడు. భూమిని గోవుగా చేసి పదార్థాలన్నీ పిండుతాడు. తర్వాత ఒకానొక సమయంలో ఆయన బయలుదేరుతాడు. అప్పుడు వెళ్ళి సరస్వతీ నదీ తీరంలో యజ్ఞకర్మలు చేస్తూ ఉంటాడు. అప్పుడు ఇంద్రుడు ఆయన అశ్వాన్ని దొంగలిస్తాడు. అదంతా జరుగుతుంది. మళ్ళీ ఇంకొకసారి ఒకానొక సమయంలో ఆయన తన ఇంటి వెనకాలే ఉద్యానవనంలో, తన ఇంట్లోనే సనత్కుమారుడు వచ్చి ఆయనకు ఆత్మోపదేశం చేస్తాడు. అవన్నీ వింటాడు. కాబట్టి 3 ముఖ్యమైన ఘట్టాలున్నాయి మనకు మన పృథువు కథలో. ఈ 3 సమయాల్లో కూడా 3 విధాలుగా ఆత్మతత్వోపదేశం జరుగుతుంది. భూమిని గోవుగా నిలబెట్టి ఆయన పదార్థాలను పిండుతూ ఉన్న సమయంలో, అంతకన్నా ముందు భూమి వెంటబడి నిన్నిప్పుడే చంపేస్తానని వెళ్తూ ఉన్నప్పుడు భూమి ఆయనకు ఉపదేశం చేస్తుంది. అదే తత్వమసి. తర్వాత మళ్ళీ ఆయన శతక్రతువులు చేస్తూ ఉన్న సమయంలో శతక్రతుడు, ఇంద్రుడు ఆయన యాగాశ్వాన్ని దొంగిలించినప్పుడు అప్పుడు మళ్ళీ కొంత విషయం జరుగుతుంది. ఆ సమయంలో మళ్ళీ భగవంతుడే ఉపదేశం చేస్తారు తత్వమసి. ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడు ఆయన జీవితంలో చరమస్థితికి వస్తూ ఉన్న సమయంలో సనత్కుమారుల వారు ఉపదేశం చేస్తారు. ఇవి చాలా ముఖ్యమైన ఉపదేశాలు. 3 ఇప్పుడు నేను చెప్పిన ఈ 3 ముఖ్యమైన ఉపదేశాలు. వీటికన్నా ముందు మన మునులు ఇప్పుడు చేస్తూ ఉన్న ఈ ఉపదేశము, ఇది ఆయన పుట్టగానే చేస్తారు. మనం పుట్టినప్పటి నుంచి వింటాము తత్వమసి అని. చిన్నప్పటి నుంచి వింటూ వింటూ వస్తాం. మనం ఎక్కడ శ్రవణం మొదలుపెట్టినా సరే ఫస్ట్ ఇనీషియల్‌గా ఇదే విషయం చెప్తూ ఉంటారు. భగవద్గీతలో అదే చెప్తారు. మనకు చాందోగ్యోపనిషత్తులో అదే చెప్తారు. అన్ని చోట్ల అదే చెప్తారు. అది నువ్వే అయి ఉన్నావు అని. అది ఈ ఫస్ట్ లెవెల్ ఉపదేశం. ఇక్కడ మనకు మన సూతులు, మాగధులు చేస్తూ ఉన్న ఉపదేశం అని చెప్తారు. ఇది కాగానే మన భూమి చేసే ఉపదేశము, తర్వాత భగవంతుడు చేసే ఉపదేశము, తర్వాత సనత్కుమారుల వారు చేసే ఉపదేశం ఉంటాయి. ఈ 4 ఉపదేశాలు మళ్ళీ మనము ఇంకొకసారి వ్యాస భాగవతంలోని శ్లోకాలతో చూసుకుంటూ వద్దాము. కానీ ముఖ్యమైన విషయాలు ఇవి. ఒక్కటి చిన్న విషయం కాదు. ఇప్పుడు ఇట్లు విపాటిత విరోధి మనశ్శల్యుడు సురాసుర జేగీయమాన నిజ వైభవుడు అయి ధరాచక్రంబున ఈతడు రాజు అయ్యడిన్ అని ఈ విధంబున స్తోత్రంబు చేసినన్ వంది మాగధ సూత జనంబులన్ పృథు చక్రవర్తి పూజించి మరియు బ్రాహ్మణ
భృత్య అమాత్య పురోహిత పౌర జానపద తైలిక తాంబూళిక నియోజ్య ప్రముఖ అశేష జనంబులన్ తత్తత్ ఉచిత క్రియంబులన్ పూజించన్ అని మైత్రేయుడు చెప్పినన్ విని విదురుండు ఇట్లనియే. ఇట్లు ఈ విధంగా విపాటిత విరోధి మనస్సల్యుడు తన శత్రువుల గుండెల్లో బాణాలను గుచ్చినవాడు, సురాసుర జేగీయమాన నిజ వైభవుడు, దేవదానవులందరూ తన వైభవాన్ని గొప్పగా గానం చేస్తూ ఉంటే ఆ విధంగా గెలిచినవాడు, ధరాచక్రంబునకి ఇతడు రాజయ్యడిన్, ధరాచక్రానికి ఈయన రాజు అని ఈ విధంగా స్తోత్రంబు చేశారు మన వంది మాగధులు సూతులు వాళ్ళందరూ. ఆ జనంబులను మన పృథు చక్రవర్తి గొప్పగా గౌరవించాడు. మరియు బ్రాహ్మణ భృత్య అమాత్య పురోహిత పౌర జానపద తైళిక తాంబూళిక నియోజ్య ప్రముఖ అశేష జనంబులన్, బ్రాహ్మలను భృత్యులను అమాత్యులను పురోహితులను పౌరులను పురజనులను జానపదులను తైలికములు తిలలతో చేసిన నూనెలు, తైలములతో చేసే ఉపచారాలు, తాంబూలాలు మొదలైన వాటితో చేసే ఉపచారాలు, వీటితో నియోజ్యము గొప్పగా ప్రముఖులనందరినీ అశేష జనంబులను ఎవరికి ఏ విధంగా ఉచితంగా సత్కరించాలో ఆ విధంగా తత్తత్ ఉచిత క్రియలను పూజించన్, వాళ్ళందరినీ ఆయా విధంగా గౌరవించాడు అని మైత్రేయుడు మన విదురుడికి చెప్పగానే విదురుల వారు, నువ్వు తర్వాత చెప్తానని ఆపడానికి వీల్లేదు, అసలు ఈయన భూమిని గోవును చేసి ఎందుకు పిదికాడు, ఆ యజ్ఞాలు చేస్తుంటే ఇంద్రుడు ఈయన గుర్రాన్ని ఎందుకు అపహరించాడు, తర్వాత ఏం జరిగింది, ఆ తర్వాత సనత్ కుమార్ల వారు చేసిన ఉపదేశం ఎక్కడ ఎప్పుడు ఎందుకు ఏమి, ఇవన్నీ చెప్పాలి కదండి, కాబట్టి నెమ్మదిగా చెప్పండి, మళ్ళీ మొదటి నుంచి చెప్పండి, అన్నీ వింటాను అని ఆయన అడుగుతారు. మళ్ళీ మన మైత్రేయ మహర్షి సవిస్తరంగా ఈ విషయాలన్నీ ప్రస్తావిస్తారు. చూస్తూ వెళ్దాము. ఏమి నిమిత్తమై భూమి గోరూపిణి అయ్యనో దానికి వత్సము అయ్యే ఎద్ది, కొనుగొని దోహనమునకు అర్హంబైన పాత్రము ఏయది, తలపగా దోగ్ధమైన ఆ పృథువు ఏ పదార్థముల్ పిదికెనో, పరికింపను అవని స్వభావమునను విషమమై ఉండెడి వెలయంగన్ ఏ రీతి సమగతి చెందెను జంభవైరి క్రతుహయంబును గొనిపోవ కార్యము ఎద్ది, ధీరనిధి అయిన బ్రహ్మకుమారు వలన కలిత విజ్ఞానుడగుచు ఏ గతిని పొందే, అనఘ చారిత్ర మైత్రేయ తొందరబడకు, నెమ్మదిగా ఇవన్నీ చెప్పు, అదియునుగాక ఇంకా కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి, ముందు ఇవైతే చూద్దాం పట్టు. మన పృథువు ఏమి నిమిత్తమై ఏ కారణానికి భూమిని గోరూపంగా పెట్టాడు, అసలు భూమి ఏ కారణానికి గోరూపాన్ని దాల్చిందండి, క్వశ్చన్ నెంబర్ 1. దానికి వత్స ఏది, ఎందుకు అంటే ఆవు పాలను ఇవ్వాలి అంటే ఒక దూడ కావాలి, కాబట్టి భూమి గోవైతే దానికి దూడ ఏదండి, కొనుగొని దోహనమునకు అర్హమైన పాత్ర ఏది, ఇంతకి పాలు పితకాలి అంటే పాత్ర కావాలి కదండి, పాత్ర ఏదండి, తలపగా దోగ్ధ అయిన ఈ పృథువు ఏ పదార్థములను పిదికెను, దోగ్ధ అంటే పాలు పిదికేవాడు, దోహనానికి అంటే పాలు పితకడానికి ఒక పాత్ర కావాలి, పాలు పితికేవాడు ఒక దోగ్ధ కావాలి, అందుకోసము ఒక గోవు కావాలి, దానికి ఒక వత్సం కావాలి. ఇప్పుడు ఇవన్నీ ఏవండి, తర్వాత క్వశ్చన్స్ ఎంత ఒక సెట్ క్వశ్చన్స్. తర్వాత పరికింప అవని స్వభావమునను విషమయ్యి ఉండును కదా, భూమిని సమతలం చేశాడు మన పృథువు అని ఒక చోట వస్తుంది. ఇప్పుడు అసలు దాని స్వభావమే అట్లా కదండి, ఎత్తుపల్లాలతో ఎగుడు దిగుడుగా ఉంటుంది కదా భూమి, దాన్ని వెలయంగా ఏ రీతి సమగతించేసన్, దాన్ని
మన భూమిని సమతలంగా ఎట్లా చేశాడు? అసలు ఎందుకు చేశాడు? ఎందుకు చేయవలసి వచ్చింది? భూమిని చదునెందుకు చేశాడు? తర్వాత క్వెషన్స్. జంబవైరి మన ఇంద్రుడు. ఎందుకండి? ఈయన క్రతువేదో చేసుకుంటుంటే దాని హయాన్ని, యాగాశ్వాన్ని కొనగొని పోవా, దొంగిలించుకొని పోవడానికి కార్యమేద్ది కారణమేంటండి? ఈయనెందుకు మధ్యలో దాన్ని ఆయనేదో యాగాలు చేసుకుంటుంటే, యాగాశ్వాన్ని దొంగిలించుకొని పారిపోవడం ఎందుకు? ఆ తర్వాత నెక్స్ట్ క్వెషన్. ధీరనిధి అయిన బ్రహ్మకుమారుడి వలన ఆ మహాజ్ఞాని అయిన బ్రహ్మకుమారుడు మన సనత్ కుమారుడి నుంచి కలిత విజ్ఞానుడగుచో ఏ గతిని పొందే ఇంతకీ సనత్ కుమారుల వారు ఎప్పుడొచ్చారు? ఎందుకొచ్చారు? ఎందుకు ఈయనకు ఆ ఉపదేశం చేశారు? ఈయన ఆ ఉపదేశాన్ని ఎట్లా పుచ్చుకున్నాడు తర్వాత? ఆ ఉపదేశంతో ఈయన ఏ గతిని పొందాడండి? అది గూడా జెప్పాలి మరి. ఓ అనఘచారిత్ర, ఓ పుణ్యాత్ముడా, ఓ మైత్రేయ మహర్షి అది గూడా గాక ఇప్పుడు. మరియు పరబ్రహ్మంబును భగవంతుడు పుణ్యశ్రవణ కీర్తనుడు సర్వనియామకుడు అగు కృష్ణుని అవతారాంతరాశ్రయంబగు దివ్య కథలను భగవంతుడైన పుండరీకాంక్షుడు పృథు అవతారంబు ధరించి గోరూపిణియన పృథివిన్ పిదికినది మొదలుగా కథలన్నీయో నీకును అధోక్షజునకు దాసుడనైన నాకును ఎరిగింపుమో అని నన్ వాసుదేవ కథా సంప్రీత చేతస్కుండగు విదురుడు ప్రశంసించి మైత్రేయుడితో ఈ విధంగా అన్నాడు. కాబట్టి పరబ్రహ్మము భగవంతుడు పుణ్యశ్రవణ కీర్తనుడు సర్వ నియామకుడు అయిన కృష్ణుడి అవతారం, అందులోని దివ్యమైన కథలు, భగవంతుడైన పుండరీకాక్షుడు పృథు అవతారంగా రావడం, గోరూపంలో పృథువిని నిలబెట్టి దాన్ని పిదకడము, పాలు పితికినట్టు గోరూపంగా ఉన్న భూమి నుంచి పదార్థాలన్నీ పిదకడము మొదలైన కథలన్నీ గూడా నీకు అధోక్షజుడికి ఇద్దరికీ భక్తున్నై ఉన్నాను కాబట్టి అటువంటి నాకు చెప్పు. భక్తి అంటే ఆసక్తి. ఈ విషయాల పట్ల అత్యంత ఆసక్తితో ఉన్న నాకు ఇవన్నీ చెప్పు అని వాసుదేవుడి కథలు వినడం కోసం ఎంతో ప్రీతిగా ఈ ప్రశ్నలు వేస్తూ మనసంతా సంతోషంగా ఉన్న విదురుణ్ణి చూసి ఆయన్ని ప్రశంసించి మంచి ప్రశ్నలు వేశావు చెప్తాను పట్టు. కాబట్టి మన పృథువు ఏం చేశాడంటే అదిగో అనగనగా ఒకానొక సమయంలో భూమిని గోవును చేసి పాలు పితికినట్టు పదార్థాలన్నీ పితికేట. ఏదో భూమిని సమతలం చేసేట. తర్వాతేంటో యజ్ఞాలు చేస్తూ ఉంటే ఇంద్రుడు అశ్వం తీసుకొని పారిపోయేట. ఇంకా తర్వాతేదో సనత్ కుమారుడు ఏంటో ఉపదేశం చేసేట. ఇంకయిపోయింది విషయం. ఇంకింతే. అని చెప్తే, ఓహో! అట్లానా అండి. చాలా బాగుంది. చాలా మంచి విషయాలు చెప్పారండి. అంతా బాగుంది. అర్థమయిందండి. బాగుంది. అని ఒకవేళ అని ఉంటే, ఇంక చెప్పవలసిన అవసరం లేదు. ఇంక వినడానికి వాడికి అర్హత లేదు. ఇటువంటి విషయాలు ఆత్మజ్ఞానానికి సంబంధించిన విషయాలు చెప్పవలసిన పని గూడా లేదు. వినేందుకు అర్హత, అధికారం లేకుండా ఉండేవాడు విదురుడు. కానీ విదురుడు అట్లా అడగలేదు. "నువ్వు తొందరపడకు, గబగబా చెప్పకు, నెమ్మదిగా చెప్పు, మళ్ళీ చెప్పు, మొదటి నుంచి చెప్పు, అంతా చెప్పు, ఏది వదిలిపెట్టకుండా చెప్పు" అని అడుగుతున్నాడు కాబట్టే, అటువంటి శ్రోతను, అటువంటి శుశ్రూష చేసే శిష్యుడిని ముందు మెచ్చుకోవలసి ఉంటుంది. నేనింతసేపు చెప్తాను. గంటల తరబడి కంఠశోష పట్టించుకోకుండా ఇంతా చెప్పి ఆపితే, ఏమీ ఉండవు కామెంట్స్, క్వెషన్స్ ఉండవు. ఇంకా ఎక్స్‌పాండ్ చేసి చెప్పు, ఇంకా క్లారిఫై చేసి చెప్పు అని అడిగేదేమీ ఉండదు. చప్పుడు చేయకుండా కూర్చోవడం. అసలు అర్థమైతుందా తెలియట్లేదు, అర్థం కావట్లేదా తెలియట్లేదు, అసలు నిద్రపోతున్నారా తెలియట్లేదు అని విసుక్కున్నప్పుడు మాత్రం ఇంక తప్పనిసరి కాబట్టి ఇంకా అప్పుడు అన్‌మ్యూట్ అయ్యి ఆ! అంతా బాగుందండి. అంత క్లియర్‌గా జెప్పారు. క్లియర్‌గా అర్థమైంది. ఆ! అంతా బాగుంది. చాలా బాగా జెప్పారు. అని ఒకవేళ కామెంట్లు జేశారనుకోండి. ఏ అసలు ఏమీ మాట్లాడరు. బి ఆ! అంతా బాగుంది అంటారు. అటువంటి వాళ్ళు అసలేమీ మాట్లాడని వాళ్ళు అంతా బాగుంది. అర్థమైందండి. చాలా క్లియర్‌గా ఉంది అని ఊరుకున్న వాళ్ళు వీళ్ళిద్దరూ ఈ 2 రకాల వాళ్ళు మనం చదువుకుంటున్న జ్ఞానానికి అనర్హులు, అనధికారులు. ఎవరైతే శ్రద్ధగా వింటున్నారో వాళ్ళకు తప్పకుండా
కాంటెక్స్ట్ గురించి, కాన్సెప్ట్ గురించి, రెండింటి గురించి కాంటెక్స్ట్ కథ, కాన్సెప్ట్ దాని తత్వము. వాటి గురించి క్వెషన్స్, క్లారిఫికేషన్స్ గురించి క్వెషన్స్ రావాలి. కాంటెక్స్ట్ గురించి అక్కర్లేకుండా ఎక్కువగా కథ గురించి క్వెషన్స్ అడిగితే నేను ఎట్లైనా చెప్పను. కాన్సెప్ట్ గురించి క్వెషన్స్ తప్పనిసరిగా రావాలి. 2 చదువుకుంటున్న దాన్ని ఎట్లా ఆచరించాలి అని ఆచరణ యోగ్యమైన విషయాల గురించి క్వెషన్స్ రావాలి. ఇంకా చెప్పు, క్లియర్‌గా చెప్పు, మళ్ళీ ఫస్ట్ నుంచి చెప్పు, మళ్ళీ ఫస్ట్ నుంచి అంటే మళ్ళీ మొత్తం చెప్పి ఆపగానే మళ్ళీ అసలు ఏమీ అర్థం కాలేదు, మళ్ళీ మొదటి నుంచి చెప్పు కాదు. ఎక్కడెక్కడైతే నేను క్లారిఫై చెయ్యకుండా వదిలిపెట్టానో, లేదా ఇప్పుడే అవసరం లేదనుకోని వదిలిపెట్టానో, లేదా దాటుకుంటూ వెళ్ళానో, లేదా చెప్పినా కూడా ఇంకా క్లారిఫికేషన్ కావాలో, అటువంటి అన్ని ప్రదేశాల్లో నన్నాపి, లేదా నేను చెప్పడం ఆపి ఏమైనా క్వెషన్స్ ఉన్నాయా అనగానే అన్‌మ్యూట్ చేసుకొని, నాకింత అర్థమైంది, ఇంతవరకు వచ్చింది, ఇక్కడి నుంచి నాకు క్వెషన్స్ ఉన్నాయి అని ఏమైనా చెప్పి క్లారిఫికేషన్స్ అడిగి, నేను దాన్ని ఈ విధంగా వాడుకుంటున్నాను అని చెప్తే మీరెంత దూరం వచ్చారో తెలుస్తుంది. ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నారో, ఏ డైరెక్షన్‌లో వెళ్తున్నారో, ఇన్ఫర్మేషన్ ఎట్లా ప్రాసెస్ చేసుకుంటున్నారో తెలుస్తుంది. ఏమీ మాట్లాడకపోయినా గూడా, అంతా బానే ఉందని సప్పుడు చేయకుండా కూర్చున్నా గూడా, ఇన్ఫర్మేషన్ ఎట్లా ప్రాసెస్ చేస్తున్నారో తెలియదు. ఏ డైరెక్షన్‌లో వెళ్తున్నారో తెలీదు. నాకు తెలియదు, మీకు తెలియదు. నాకు తెలిసినా తెలియకపోయినా పర్వాలేదనుకునేరు కాదు. నాకు తెలిస్తే హెల్ప్ చేయగలను. మీకు తెలిస్తే మీకు మీరు హెల్ప్ చేసుకోవచ్చు. ఏమీ మాట్లాడకుండా కూర్చున్నారంటే కాన్సెప్ట్ అర్థం కావట్లేదని అర్థము. మీరప్పుడు అయోగ్యులు, అనధికారులు ఈ జ్ఞానానికి. మనవాడు అటువంటి వాడు గాదు. మన విదురుడు యోగ్యత కలిగి ఉన్నవాడు. ఈ జ్ఞానానికి అధికారి గాబట్టి, ఆయన చెప్పిన విషయాన్ని శ్రద్ధగా విని మళ్ళీ అడుగుతాడు. అయితే మన మైత్రేయ మహర్షి కథగా చెప్తూ ఉన్నా గూడా అందులోని తత్వాన్ని పట్టుకోగలడు. కథలు ఆయనకి తెలియవని గాదు. ఇవన్నీ విన్నానండి. భాగవతము చిన్నప్పటి నుంచి విన్నాను. రామాయణం విన్నాను. భారతం మొత్తం అంతా తెలుసు అని చెప్పడం గాదు. మనం విన్నదెంత అసలు? మనం విన్న భారతం, భాగవతం, రామాయణం, భగవద్గీత ఎంత? మన విదురుడు ఏకంగా ఇవన్నీ రాసిపెట్టిన వ్యాసుడి కొడుకు స్వయాన. మా నాన్న నుంచి నేను చిన్నప్పుడు ఇవన్నీ విన్నాను. చిన్నప్పటి నుంచి మా నాన్న దగ్గర ఇవన్నీ వింటూ వచ్చాను మైత్రేయ మహర్షి గురువుగారు. అయితే కథ సరే గాని నాకు తత్వం కావాలి అని అడిగాడాయన ఇక్కడి దాకా వచ్చి. కాలు కాలు కొట్టుకుంటూ దుమ్ము కొట్టుకుని పోయి తిండి తినక దొరికితే తిని లేకపోతే లేదు. తిండి తిప్పలు అంతంత మాత్రంగా ఉండగా, నిద్ర అంతంత మాత్రంగా ఉండగా, నీరసాన్ని గూడా పట్టించుకోకుండా, ఆయన ఎక్కడి నుంచో వెతుక్కుంటూ వచ్చాడు మన మైత్రేయ మహర్షి దగ్గరికొచ్చి కూర్చొని, శ్రద్ధగా వింటూ ఉన్నాడు. యాక్టివ్ లిజనింగ్ చేస్తూ ఉన్నాడు. క్రిటికల్ థింకింగ్‌తో పాటు యాక్టివ్ లిజనింగ్ చేస్తున్నాడు. మీరు ఎక్కడి వాళ్ళక్కడ మీ ఇళ్లలో కూర్చొని వింటూ, నేను ఇంత యాక్సెసిబుల్‌గా ఉంటే గూడా, వెంటబడి, బతిమిలాడి, బెదిరించి, విసుక్కుని అన్ని రకాల పద్ధతులతో మిమ్మల్ని మీ షెల్స్‌లో నుంచి మీరేవో గూళ్ళు కట్టుకొని కూర్చున్నారు లోపల బయటికి రాకుండా. అందులో నుంచి బయటికి తీసుకొని రావడం కోసం ఎంత తనకలాడినా సరే, "ఆ! అంతా బానే ఉందండి. చాలా క్లియర్‌గా చెప్పారు. అంతా అర్థమైందండి. ఏం క్వెషన్స్ లేవు" అంటారు కావాలంటే. లేకపోతే అసలేం మాట్లాడరు. ఎవరైనా ఒక్కళ్ళిద్దరుంటారు. ఒక్కళ్ళిద్దరు గ్యారంటీగా నేను చెప్పడం ఆపగానే అన్‌మ్యూట్ చేసుకొని, "నాకిది అర్థమయ్యింది" అని క్లియర్‌గా వాళ్ళకేం అర్థమయ్యిందో చెప్తారు. ఎక్కడ క్వెషన్ ఉందో దాన్ని తప్పకుండా చెప్తారు. అటువంటి వాళ్ళు ఒక్కళ్ళిద్దరున్నారు. వాళ్ళు ఎట్లా ముందుకు వెళ్తున్నారు, మిగిలిన వాళ్ళు ఎట్లా వెనక ఉంటున్నారు చూసుకోండి. ఎట్లా ఉండాలి? శుశ్రూష చేస్తూ ఉన్నవాడు ఎవరైతే శ్రవణం చేస్తూ ఉన్నవాడు ఏ విధంగా యాక్టివ్ లిజనింగ్ చేయాలి? ఏ విధంగా క్రిటికల్ థింకింగ్‌తో ప్రాసెసింగ్ చేస్తూ ఉండాలి? దాన్ని ఎట్లా డిస్కస్ చేయాలి? క్వెషన్స్‌తో, క్లారిఫికేషన్స్‌తో ఎట్లా ఉండాలి అని విదురుడు చూపిస్తూ ఉంటాడు. మన శిష్యులందరూ అట్లానే చూపిస్తూ ఉంటారు. శుశ్రూష చేస్తూ ఉన్నవాళ్ళు. అది చూసి మనం తెలుసుకొని మనం దాన్నట్లా అప్లై చేస్తేనే మనకి ఇవన్నీ పనికొచ్చేది. ఊరికనే వింటే ఏం ఉపయోగమో, చెప్తూ ఉన్న వాడికి ఊరికనే గుండెలవిసిపోయేలాగా కంఠశోష రావడం తప్ప, వాడికి ఎట్లైనా వాడు కూర్చొని చదువుకుంటాడు.
వాడు చెప్తూ ఉంటే వాడికి చాలా లాభం వస్తుంది. వాడికి వాడు చదువుకుంటూ వాడొచ్చి కూర్చొని చెప్తూ ఉన్న వాడికి వాడెవడున్నాడో వాడికి లాభం ఎట్లైనా కలుగుతుంది. నేను చదువుకొనొస్తాను, ఇక్కడ కూర్చొని చెప్తాను. నాకు దీనివల్ల కలిగే లాభం ఎట్లైనా ఉంటుంది. మీకేమి లాభం కలుగుతున్నది? ఎక్కడ ఆగుతున్నారని చూసుకోండి. ఈ రకమైన యాక్టివ్ లిజనింగ్, యాక్టివ్ క్వెషనింగ్, యాక్టివ్ ప్రాసెసింగ్ ఉండాలి. సరే ఇంతకి మనవాడు ఆ విధంగా సంతోషంతో నిండిన మనసుతో ఉండి, అది వినాలన్న ఉత్సాహంతో ఉన్న విదురుణ్ణి ప్రశంసించి మన మైత్రేయుడు ఇట్లనియే ఈ విధంగా అంటూ ఉన్నాడు. అట్లు బ్రాహ్మణ జనంబుల చేత రాజ్యంబునందు అభిషిక్తుండగుచు సకల ప్రజాపాలన నియుక్తుడై పృథువు రాజ్యంబు చేయుచునుండును. అంత నీరసయగు ధరిత్రియందు అన్నరహితులగు ప్రజలు క్షుత్పీడా క్షీణదేహులై వైన్యునిన్ చూసి ఇట్లనిరి. ఒకానొక సమయంలో 3 కథల్లో ముందు మొదటి కథ భూమిని గోవును చేసి పదార్థాలను పాలు పితికినట్టు పితకడమన్న కథ ఉన్నది గదా! అసలు ఆ విధంగా మన పృథువు ఎందుకు చేయవలసి వచ్చింది అన్న కథ ముందు చూసుకుందాము. అప్పుడేమైందంటే బ్రాహ్మలందరూ కలిసి మన పృథువుకు రాజ్యాభిషేకం చేశారు. సకల ప్రజలను పాలించడం అన్న ప్రజాపాలనంలో నియుక్తుడై ఉన్నాడు మన పృథువు. ఆ రాజ్యాన్ని ఆయన అట్లా చేస్తూ ఉన్నాడు. అప్పుడేమైందంటే ఒకానొక సమయంలో భూమి ఎందుకో నీరసపడిపోయింది. నీరసము అంటే రసము లేకుండా పోవడం, సారము లేకుండా పోవడం, నిస్సారమై నీరసం అంటే నిస్సారము. సారవంతంగా లేదు భూమి. అందుకని ప్రజలకు అన్నం లేకుండా పోయింది. అన్నరహితులై ప్రజలందరూ క్షుత్పీడతో, ఆకలి బాధతో క్షీణించిపోతూ ఉన్న దేహాలతో ఉన్నారు. వాళ్ళందరూ రాజుగారైన వైన్యుడి దగ్గరికొచ్చి ఆయనతో పృథువుతో ఏమన్నారంటే, అరయగా మేము బుభుక్ష పరిపీడన్ పడితిమి అయ్యా. పైకొని తరుకోటర జనిత వహ్నిచేతను తరికొని వృక్షములు పోలే ధరణీనాథ. ఓ ధరణీనాథ, ఓ రాజా, అరయగా చూసావా మమ్మల్ని ఒకసారి చూడు. మేము బుభుక్ష అంటే భోజనం చేయాలన్న ఇచ్ఛతో ఉన్నాము, ఆకలితో ఉన్నాము, పరిపీడతో ఉన్నాము, పరిపీడన్ పడితిమయ్యా. ఇంత అవస్థలో ఆపదలో పడ్డామయ్యా. పైకొని మీదబడి తరుకోటర జనిత వహ్ని చేతను ఏదో ఒక తరువు చెట్టున్నదనుకో, దాని కోటరము చెట్టు తొర్రలో అక్కడే ఒక అగ్ని పుట్టిందనుకోండి. ఆ చెట్టు తొర్రలో పుట్టిన అగ్ని ఆ చెట్టుని కాల్చేసినట్టు, అదిగో మా దేహంలో తొర్రలో ఉన్నట్టు మా ఉదరంలో ఉన్న ఈ జఠరాగ్ని మా దేహాన్ని కాల్చేస్తూ ఉన్నది. చెట్లలాగా మేము కాలిపోతూ ఉన్నాము జఠరాగ్నితో, ఆకలి తాపంతో. ఓ ధరణీనాథ, ఓ రాజా, శరణ శరణ్యుడవగు నిను శరణము వేడెదము. మాకు సత్కృపన్ అన్నంబు అరసి కృపసేసి ప్రోవుమో నరనాయకాయనుచు ప్రజలు నతులై పలుకన్. ఓ నరనాయక, ఓ రాజా, శరణ శరణ్యుడివి, శరణు అని నిన్ను ఆశ్రయించిన వాళ్ళకు ఆశ్రయాన్ని ఇచ్చేవాడివి. అటువంటి నిన్ను మేము శరణము వేడుతూ ఉన్నాము, నిన్ను ఆశ్రయించాము. మాకు సత్కృపన్, మా మీద దయ ఉంచి నువ్వు అన్నాన్ని అరసి కృప చేసి ప్రోవుమో. మాకన్నం ఎట్లా వస్తుందో నువ్వు ఒక ఆలోచన చేసి మాకు భోజనం కలిగే విధంగా చూసి, మేము మళ్ళీ ప్రాణాలతో నిలబడే విధంగా దయచేసి మమ్మల్ని ప్రోవుము, కాపాడుము అని ప్రజలు నతులై నమస్కారాలు చేసి పలుకన్ అడుగుతూ ఉంటే, విని దానికి సదుపాయము జననాయకుడు ఆత్మన్ తలచి సక్రోధుడై ధనువున బాణముత్తొడిగెన. ఘన రౌద్రుడైన త్రిపుర ఘస్మరుపగిదిన్. ఇంకా ఆ మాటలు విని దానికి ఉపాయం, ఉపాయం, ఒక మంచి ఉపాయం ఏమి అని మన జననాయకుడు రాజుగారు మనసులో ఆలోచించుకున్నాడు.
ఇప్పుడేమి చెయ్యాలి? ప్రజలకు అన్నం లేదు. వాళ్ళ ఆకలితో అలమటిస్తున్నారు. అన్నం లేదు అంటే అన్నము భూమిలో నుంచే రావాలి. భూమి అన్నం ఇవ్వట్లేదు కాబట్టి భూమిది తప్పు అని నిర్ణయించాడాయన. భూమి అన్నం ఎందుకు ఇవ్వట్లేదని ఆలోచన వదిలిపెట్టేశాడు. భూమి అన్నం ఇవ్వట్లేదని మాత్రం కోపమొచ్చిందాయనకి. ఆ కోపంతో ధనస్సు పుచ్చుకున్నాడు. దానికి బాణాన్ని తగిలించాడు. ఘన రౌద్రుండైన త్రిపుర ఘస్మరుపగిదిన్ మహారౌద్రంతో త్రిపుర సంహారకుడు పరమశివుడు బయలుదేరినట్టు బయలుదేరాడు మనవాడు. ఇట్లు తొడిగినన్నిట్లా ధనుస్సుకి బాణాన్ని తగిలించగానే మహిపతినప్పుడు గనుగొని మహి గోరూపమున కంప్యమానయునగుచున్ కుహకుండగు లుబ్ధకుగని గహనంబున పారు హరిణి కైవడి పారెన్. మహిపతిని అప్పుడు కనుగొన్నది భూమి చూసింది. మన మహి నన్ను చంపడం కోసమే ధనస్సు పైన బాణాన్ని ఎక్కుపెట్టి వస్తున్నాడోచ్చని చూసుకుని మన మహి భూమి ఏం చేసిందంటే కంప్యమానయునగుచున్ వణికిపోతూ గోరూపాన్ని ధరించి కుహకుడగు లుబ్ధకుగని వేటాడేవాడు బాణాన్ని ధనుస్సును పుచ్చుకుని వెంటబడితే ఒక హరిణి ఒక జింక ఎట్లా పారిపోతుందో గహనంబునన్ దూరునో గహనంబునన్ పారునో అడవిలో ఒక వేటగాడు జింకను వేటాడడం కోసం ధనస్సెత్తి పట్టుకుని బయలుదేరితే జింక పిల్ల ఎట్లా భయపడి వణుకుతూ పారిపోతుందో అట్లా మన భూమి కూడా గోరూపాన్ని ధరించి పారిపోతూ ఉన్నది భయపడి వణుకుతూ. ఇట్లు ధరణి పారినన్ అతడు కుపిత అరుణ ఈక్షణుడై వెంటన్ తగిలి దిక్కులను విదిక్కులను భూభాగ నభోభాగంబులను ఎక్కడంజనియన్ అక్కడికి వెనుతగిలి ఉద్యతాయుధుడై చనుచుండన్ అవ్వైన్యునిన్గని మృత్యుగ్రస్తులగు ప్రజల చందంబున అనన్య శరణ్యయై అతి భయంబునన్ పరితప్యమాన హృదయ అగుచు వైన్యా ధర్మవత్సలుండవో ఆపన్న రక్షకుండవో మహాత్ముడవో సకల ప్రాణి పరిపాలనావస్థితుండవును అయిన నీవో ఈ దీనయున్ పాపరహితయున్ కామినియునగు నన్ను వధింపన్ పూని ఏల వెను తగులుచూనున్నవాడవు అని పలికి మరియు ఆ ధరణీదేవి పృథు చక్రవర్తితో ఇట్లనియే. ఈ విధంగా ధరణి పారిపోయేసరికి అతడు మన పృథువు కుపిత అరుణ ఈక్షణుడై కళ్ళు ఎర్రబడ్డాయి కోపంతో. దాని వెంటబడి తగిలి ఇంకా దిక్కుల్లో మూలల్లో భూమిలో ఆకాశంలో అది ఎక్కడెక్కడికి వెళ్తే అక్కడక్కడికి వెంబడిస్తూ వెళ్తూ ఉన్నాడు. వెను తగిలి ఉద్యత ఆయుధుడై ఆయన ధనుస్సు బాణాలు ఎత్తి పట్టుకునే వెళ్తూ ఉన్నాడు. ఆ విధంగా చనుచుండన్ వెళ్తూ ఉంటే ఆ వైన్యుణ్ణి చూసింది మన భూమి. మృత్యుగ్రస్తులగు ప్రజల చందంబున మృత్యువు మరణకాలం ఆసన్నమైనప్పుడు మన ప్రజలు ఎంత దూరము ఎంత వేగంగా ఎక్కడికి పరిగెత్తినా కూడా మృత్యువు గ్యారంటీగా కబళించినట్టు మన భూమి ఆ గోరూపంలో ఎక్కడెక్కడికి వెళ్ళినా కూడా ఈయన మృత్యువులాగా వెంటబడి తరుముతూ ఉంటే అనన్య శరణ్యయ ఇంక వేరే వాళ్ళు ఎవ్వరూ దానికి ఆశ్రయం ఇచ్చేవాళ్ళు లేకపోయేసరికి అతి భయంతో అది పరితప్యమాన హృదయ యగుచో మనసంతా తపించిపోతూ ఉంటే మళ్ళీ వెనక్కి వచ్చింది వైన్యుడి దగ్గరికే. వచ్చి వైన్య అని పిలిచి ఆయన్ని ధర్మం పట్ల వాత్సల్య భావంతో ఉన్నవాడివి, ఆపన్న రక్షకుడివి, నీ దగ్గరికి వచ్చిన వాళ్ళను ఆశ్రయించిన వాళ్ళను రక్షించేవాడివి, మహాత్ముడివి, సకల ప్రాణులను పరిపాలించే పనిలో ఉన్నవాడివి, మరి నన్ను కూడా నువ్వు కాపాడవలసిన పని ఉన్నది కదా. దీనను నేను పాపం లేని దాన్ని ఏ పాపం చేశానని నన్ను నువ్వు చంపడానికి ఇట్లా వెంటబడి వస్తున్నావో, నువ్వు కోరిన కోరికలను తీర్చేదాన్ని అందుకోసమే ఉన్నాను భూమినై.
అటువంటి నన్ను వధింపన్బూని నన్ను చంపడం కోసం ఎలా ఎందుకయ్యా నా వెనుతగులుచున్నావు నా వెంటబడొస్తున్నావు నువ్వో అని పలికింది మన ధరణీదేవి. ఇంకా మన పృథు చక్రవర్తితో ఏమంటూ ఉన్నది అని ఇంకా కొన్ని పద్యాలున్నాయి. మనము ఇవాల్టికి ఇక్కడికి ఆపుదాము. వచ్చే వారం కలిసి కూర్చొని ఇంకా చదువుకుంటూ ముందుకు వెళ్దాము. సర్వం శ్రీకృష్ణ పరబ్రహ్మ పాదారవిందార్పణమస్తు.